హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీపీడియా. ఇక లేటెస్ట్ అప్డేట్ గురించి చూస్తే అల్లు అర్జున్ బర్త్డేకి టీజర్ వచ్చింది. ఎలా ఉంది అంటే చాలా బాగుంది. బన్నీ గారు ఈ గెటప్లో అలా ఫైట్ చేస్తూ నడుచూ వస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఆ స్టైల్, ఆ స్వాగ్ సూపర్. అండ్ బన్నీ గారి డెడికేషన్కి యాడ్స్ ఆఫ్. ఈ సీన్స్ చేయడానికి సుకుమార్ గారు 51 టేక్స్ తీసుకున్నారు అంట. ఇక్కడ బన్నీ గారు అండ్ సుకుమార్ గారు పుష్ప 2ని చాలా సీరియస్గా తీసుకుని షూట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇక బన్నీ గారి ఈ గెటప్ శివుడు అండ్ గంగమ్మ దేవుళ్ళని ప్రజెంట్ చేసేలా బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ని వాడారు. అలాగే వాళ్ళ రౌద్ర అవతారాన్ని రెడ్ కలర్స్తో చూపించారు. అంటే ప్రళయ తాండవం లాగా బన్నీ గారి ప్రళయ తాండవం మనము చూస్తాము అన్నమాట. అలాగే ఈ టీజర్లో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. మెయిన్ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ అండ్ లైటింగ్. దేవి గారు ఎందుకో ఈ సీన్స్ కావాల్సినంత స్కోర్ చేయలేదు అనిపిస్తుంది. బీజిఎం కూడా చాలా మిస్లింక్ అయ్యింది, చాలా డల్గా అనిపించింది. బట్ థియేటర్లో చూడాలి ఆ సౌండింగ్ ఎలా ఉంటుందో. అండ్ లైటింగ్ విషయానికి వస్తే చాలా తక్కువగా వాడారు, ఎందుకో తెలియట్లేదు. అలాగే సీన్స్ మొత్తం బ్లాక్, బ్లూ, రెడ్తో నిండిపోయింది. ఫైన్ సీన్స్ కాబట్టి ఎక్కువగా క్లోజప్ షాట్సే వాడారు. వైడ్ యాంగిల్స్లో చూపించుంటే బాగుండేది. అండ్ నో డైలాగ్, ఇది పెద్ద మైనస్. పుష్ప అంటే డైలాగ్ చాలా ఇంపార్టెంట్, ఇది ఇక్కడ మిస్ అయింది. అట్లీస్ట్ ఒక్క డైలాగ్ అయినా ఉంటే బాగుండేది. ఇవే కాకుండా ఇంతకన్నా ముందు ఇలాంటి సీన్స్తో వచ్చిన అఖండ అండ్ కాంతారా ఇచ్చినంత హైప్ గూబ్ మమ్స్ ఇచ్చిందా అంటే జస్ట్ 50% మాత్రమే అని అనాలి. ఆల్రెడీ అఖండ, కాంతారాలో ఇలాంటివి చూసిన ఆడియన్స్కి ఇది చాలాదో అన్న నా ఫీలింగ్. ఇక మీకు ఈ పుష్ప 2 టీజర్ ఎలా అనిపించిందో అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మూవీపీడియా. బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్.